మేడం హాయ్. హాయ్ హాయ్. యువర్ విలియం ప్లీజ్. మరి సోనాలి. టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, కల్కి ఎలా ఉండబోతుంది ప్రభాస్ గారు? ప్రభాస్ డార్లింగ్. యా, నిన్న నైట్ చూసాను. లైక్ హీఈస్ లైక్ సో ఇంప్రెసివ్, చాలా బాగుంది. సో వెయిటింగ్ ఫర్ జూన్ 28. ఓకే, ప్రభాస్ గారు రేంజ్ ఎలా ఉండబోతుంది కల్కి తర్వాత? అఫ్ కోర్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ స్టార్. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎంత బాగుంటుందో మూవీ అని. సో ఫ్లాప్ అవ్వకుండా ఉంటే చాలా, దేవుడిని మొక్కుంటున్నాను అదే. కల్కి మూవీలో కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరు చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరితో ప్రభాస్ గారు ఎలా ఉంటది? ఇంకా ప్రోమోలో అయితే చూపించలేదు కదా, సో అదే వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇన్ ది లైఫ్, అదే హిస్టరీలో. సో అదే అనుకుంటున్నాం ఎలా ఉంటుందా అని. కొంచెం వెయిటింగ్ చాలా ఉంది. ముగ్గురు స్టార్స్ కదా. యా 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 అఫ్ కోర్స్ అవుతుంది. అఫ్ కోర్స్ మినిమం ఉండాలి ప్రభాస్ అంటే. యా, ప్రభాస్ గారు కల్కి తర్వాత ఏ జానర్స్ లో మూవీస్ చేస్తే బాగుంటది? క్లాస్ అండ్ మాస్. మాస్ అఫ్ కోర్స్ ఆల్రెడీ ఉంది కదా మాస్. యా, క్లాస్ ఇప్పటికి చాలా అయిపోయినాయిలే. ఇంకా మేమైతే ఫ్యాన్స్ అయితే, డై హార్ట్ ఫ్యాన్స్ అయితే మాస్ కోసం వెయిట్ చేస్తున్నాం.